హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుంది, మనం మళ్ళీ రీబర్త్ చేస్తామా, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకి ఏమవుతుందో అని కొంతమంది సైంటిస్టులు కొన్ని థియరీస్ చెప్పారు. మన పురాణాలు ఏం చెప్తున్నాయి అండ్ ఈ వీడియో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో చాలా క్యూరియస్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాట్ డస్ హిందూ మైథాలజీ సే అబౌట్ ఆఫ్టర్ డెత్? హిందూ పురాణాల గురించి మాట్లాడుకుంటే మనిషి చనిపోయిన తర్వాత అతను చేసుకున్న పాపపుణ్యాలను బేస్ చేసుకొని అతను స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అని నిర్ణయించబడుతుందని అంటారు. స్వర్గం లేదా నరకంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్ళీ మన ఆత్మని ఒక శరీరం లోపలికి పంపిస్తారు. అది మనిషి శరీరం కావచ్చు లేదా జంతు శరీరం కావచ్చు. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంటుంది. ఇక క్రిస్టియానిటీ ప్రకారంగా చూసుకుంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత అతని ఆత్మ కంప్లీట్గా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన సోల్ పైన ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. మనం పుణ్యాలు చేసి ఉంటే మళ్ళీ జన్మ ఉంటుంది, పాపాలు ఎక్కువ చేసి ఉంటే నరకం అనుభవించాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ హిందూ అండ్ క్రిస్టియానిటీ, ఇస్లాంలో కూడా స్వర్గం నరకం టాపిక్స్ మీద మన సోల్ పొజిషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా అన్ని మతాల్లో మనం పాపం చేస్తే శిక్ష అనుభవిస్తామని ఉంటుంది, మంచి పనులు చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సైన్స్ ఏం చెప్తుంది? మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని సైన్స్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ కొన్ని థియరీస్ని అయితే చెప్పింది. బట్ అయితే అది కన్ఫామ్గా జరుగుతుందా అని ఎవరూ చెప్పలేరు. అయితే ఫేమస్ బ్రిటిష్ ప్రొఫెసర్ అయిన శామ్ పార్నియా అనే ఇతను మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే కేసు పైన స్టడీ చేస్తున్నాడు. ఇతను చెప్పిన విషయాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు తను ఏం చెప్పాడంటే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ వేరే బాడీని వెతుక్కుంటుందంట. ఇతను దీన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని ప్రూఫ్స్ని కూడా రెడీ చేశాడు. సైన్స్ ప్రకారంగా ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు మనిషి చనిపోయినట్టు. మనం చనిపోవడం అంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ అని డెడ్ అయిపోతాయి, కానీ ఒక పార్ట్ మాత్రం పనిచేస్తుంది, అదే మన బ్రెయిన్. మొదట్లో ఏమనుకునేవారంటే మన బ్రెయిన్ 5 minutes మాత్రమే పనిచేస్తుందని, కానీ కొన్ని రీసెర్చ్ల తర్వాత ఏం తెలిసిందంటే మన బ్రెయిన్ మనం చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు మన బ్రెయిన్లో ఏవేవో ఆలోచనలు రన్ అవుతుంటాయని. సో దాని అర్థం ఆ బ్రెయిన్ పనిచేయడానికి హెల్ప్ అయ్యే ఎనర్జీనే మన ఆత్మని చెప్పచ్చు. మనం ఫిజికల్గా చనిపోయినా మెంటల్గా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి శామ్ పార్నియా రీసెర్చెస్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం చనిపోతామో అంటే మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మనకి ఒక లైట్ కనిపిస్తుందంట, ఆ లైట్ వైపే మనం ట్రావెల్ చేస్తూ ఉంటామని. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో సైంటిస్టులు ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కొంతమంది చనిపోయి మళ్ళీ తిరిగి లైఫ్లోకి వచ్చిన వారిపై రీసెర్చ్ చేస్తే చాలామంది ఈ లైట్ ఎఫెక్ట్ గురించే చెప్పారు. ఆ టైంలో మనకి చాలా రకాల మెమరీస్ గుర్తుకు వస్తాయంట. ఒకవేళ మన ఆత్మ ఆ లైట్తో పాటు వెళ్లకుండా ఉంటే తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నిటినీ చూస్తుందంట. అండ్ ఇది సైంటిఫికల్గా ప్రూవ్ కూడా అయింది. ఒకసారి శామ్ పార్నియా రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే తన హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత తన హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తను మళ్ళీ కాన్షియస్లోకి వచ్చాడు. తన హార్ట్ బీట్ ఆగిపోయిన సమయంలో ఆ రూమ్లో డాక్టర్స్ ఏమేం మాట్లాడుకున్నారో మొత్తం చెప్పాడు. అంటే ఇదంతా విన్నది మన ఆత్మ అని అర్థం. అలాగే సైన్స్లో ఒక ఫేమస్ థియరీ ఉంది, ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని చెప్పింది ఎవరో కాదు, ద గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. దానికి అర్థం ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుండి అనదర్ ఫామ్కి మారుతుంది. అలాగని మనం దాన్ని క్రియేట్ చేయలేం, నాశనం చేయలేం, కానీ మరొక ఫామ్లోకి మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ ఉంది. మన హ్యూమన్ బాడీ అనేది థింగ్, ఆత్మ అనేది ఎనర్జీ. అది మన బాడీని వదిలి లైక్ డాగ్, క్యాట్ ఎక్సెట్రాలోకి కన్వర్ట్ అవ్వగలదు. చనిపోయిన స్టేజ్లోకి వెళ్ళి వచ్చిన వారిలో చాలా మంది చెప్పిన కామన్ పాయింట్ మన సోల్ని ఇంకొక సోల్ వచ్చి తీసుకువెళ్తాయని. హిందూ మైత్ ప్రకారం అది యముడు, యమభటులు అని అంటారు. ఇవి ఇప్పటి నుండి కాదు, ఎన్నో సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు. బట్ సైన్స్ దగ్గర దీనికి ఆన్సర్ లేదు. ఇప్పటి వరకు చనిపోయే స్టేజ్లోకి వెళ్ళి వచ్చిన వారు అని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు నార్మల్గా బ్రతికిన వారు కాదు. సిపిఆర్ ఇంకా హార్ట్కి షాక్ ఇవ్వటం వల్ల బ్రతికారు. దీన్ని బట్టి డాక్టర్స్ ఏమంటున్నారంటే వీళ్ళని వేరే సోల్ కలవటం ఏంటి, ఇదంతా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళతో చేస్తున్న హెల్యూజినేషన్ అని అంటున్నారు. కొన్ని కేసెస్లో చనిపోయాడు అనుకుంటున్న పేషెంట్స్ని డాక్టర్స్ కష్టపడి సేవ్ చేశాక తను కాస్త రికవర్ అయ్యాక డాక్టర్స్తో ఈ విధంగా చెప్పాడు, మీరు నన్ను బ్రతికించే టైంలో నా ఆత్మ ఇక్కడే ఉంది, అది నన్ను చూస్తూ ఉంది అని చెప్పాడంట. ఇలాంటి మెడికల్ మిరాకిల్స్ చాలా చోట్ల జరిగాయి. డాక్టర్ పార్నియా 3 సంవత్సరాల పిల్లాన్ని కార్డియక్ అరెస్ట్ నుంచి కాపాడాడు. తర్వాత ఆ పిల్లాడితో నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నీకేమనిపించింది అని అడిగితే ఒక లైట్ వచ్చింది, ఆ లైట్లో ఒక గ్రాండ్ మదర్ ఉంది, ఆవిడ నాకు ధైర్యం చెప్పింది అని అన్నాడు. మనం చనిపోయే స్టేజ్కి వస్తే మన ఆత్మ ఎందుకు బయటకు వస్తుంది? మన ఆత్మ యొక్క లైఫ్ చాలా ఎక్కువ కదా.
మరి పాస్ట్ లైఫ్ మెమరీస్ని ఎందుకు గుర్తుంచుకోదు? వీటికి సైన్స్ దగ్గర కూడా ఆన్సర్స్ లేవు. ఒక వ్యక్తి పోస్ట్ మార్టం చేసే టైంలో బ్రతికాడు. అంతెందుకు, మన ఇండియాలో ఒక వ్యక్తి చనిపోయాడని పూడ్చిపెట్టేశారు. అతన్ని హత్య చేసిన బాడీ అని పోస్ట్ మార్టం చేయడానికి బాడీని బయటికి తీస్తే అది బ్రతికే ఉంది. తన హార్ట్ బీట్ ఇంకా పల్స్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఇది 7 years బ్యాక్ జరిగిన ఒక సెన్సేషన్ న్యూస్. కొంతమంది చనిపోయాక ఏముండదు, లైఫ్ అక్కడికే ఎండ్ అవుతుంది అంటారు. కొందరు మన సోల్ బాడీ నుంచి బయటికి వచ్చి ఈ డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్లోకి ట్రావెల్ చేస్తుందని అంటారు. ఆ డైమెన్షన్లో మొత్తం సోల్స్ ఉంటాయని అంటారు. మరికొందరు రీబర్త్ ఉంటుందని నమ్ముతారు. మేబీ వీటిలో ఏదో ఒకటి జరగచ్చు, లేదా మన ఊహకి కూడా అందని మిస్టరీ ఏదో ఇక్కడ దాగి ఉండవచ్చు. సో మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంత గైస్. నా బ్రెయిన్లో ఇంకా చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. దీని గురించి పార్ట్ 2 కావాలంటే వీడియోకి లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.